हाय फ्रेंड्स वेलकम बैक टू housewife Sandhya। ఈ రోజు వీడియోలో చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను। ఈ చేపల పులుసు కొంచెం చిక్కటి గ్రేవీతో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది। తప్పకుండా ఎవరైనా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు। సో మరి లేట్ చేయకుండా ఈ చేపల పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము। ఈ రెసిపీలోకి ఇక్కడ నేను వచ్చేసి కేజీ చేప ముక్కలు తీసుకున్నాను। ఈ చేప ముక్కలు 3-4 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి। ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కొంచెం నిమ్మరసం వేసుకొని ఈ చేప ముక్కలకి బాగా పట్టించి 5 నిమిషాలు పక్కన ఉంచుకొని ఆ తర్వాత మళ్ళీ కూడా నీట్ గా క్లీన్ చేసుకోండి। ఇలా చేప ముక్కలు నీట్ గా క్లీన్ చేసుకోవడం వలన చేప ముక్కలు నీసు వాసన రాకుండా ఉంటాయి, చేపల పులుసు కూడా టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు ఇలా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి। తర్వాత ఇందులోకి 2 స్పూన్లు వాటర్ వేసుకొని ఈ వాటర్లో ఈ కారం ఉప్పు అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అన్నిటిని వేసుకొని ఈ కారం ఉప్పు ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టించాలి। చేప ముక్కలకి ఇలా కారం ఉప్పు పసుపు ఇవన్నీ బాగా పట్టించి ఇలా నానబెట్టుకోవడం వలన చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది। ఇలా తయారు చేసుకున్న చేప ముక్కల్ని హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసేయండి। తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। ఈ జీలకర్ర మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। ఈ ఉల్లిగడ్డ వేసుకొని ఈ ఉల్లిగడ్డ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఈ ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్ద టమోటాలు 3 ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। తర్వాత ఇందులోకి 10 నుంచి 12 వరకు పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి। ఇక్కడ నేను వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను। ఈ చింతపండుని వేసుకొని అన్ని కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి టమోటా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి। చూడండి టమోటా అయితే మెత్తగా మగ్గిపోయింది కదా, ఈ విధంగా టమోటా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। స్మూత్ పేస్ట్ లాగా ఉండాలండి। అలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ను పక్కన ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి। తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకోండి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ గ్రేవీని 5 నిమిషాల పాటు ఉడికించుకోండి। 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోండి। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి। ఈ చేపల పులుసులో కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి। ఇక్కడ నేనైతే ఓవరాల్గా కర్రీకి 2 స్పూన్లు మాత్రమే కారం వాడాను। ఇక్కడ నేను వాడిన కారము కొంచెం కారంగా ఉందండి, అందువలన తగ్గించుకున్నాను। మీరు కారం తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి। ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి। ఈ వాటర్ వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఈ చేపల పులుసుని ఉడికించండి। చేపల పులుసు ఈ విధంగా ఉడికేటప్పుడు ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి। మీకు కారం ఉప్పు తక్కువ ఉంటే మాత్రం ఇప్పుడు వేసుకోవచ్చు। ఇక్కడ నాకైతే కారం సరిపోయింది, ఉప్పు తక్కువ అనిపించింది, మళ్ళీ నేను 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసుకోవాలి। ఈ చేప ముక్కలన్నిటిని వేసుకొని నిదానంగా పులుసులో మునిగేలాగా ఇలా సర్దుకోండి।
ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద నిదానంగా ఈ చేప ముక్కలను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి గరిటె పెట్టకుండా ఈ విధంగా కాడలు పట్టుకొని ఇలా కదిలించుకోవాలి. ఇలా గరిటె పెట్టకుండా కదిలించుకోవడం వలన చేప ముక్కలు ఇరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్ మీదనే చేప ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఈ చేప ముక్కలు వేసిన తర్వాత 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే చేప ముక్కలు కరెక్ట్గా ఉడుకుతాయండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే చేపల పులుసు పైన ఇలా ఆయిల్ తేలి ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే చేప ముక్కలు కరెక్ట్గా ఉడికినట్టు. లేదు మీరు చేప ముక్కలు చూసుకోవాలంటే ఫోర్క్తో ఈ విధంగా గుచ్చి చూసుకుంటే ఉడికినాయా లేదా అని తెలుస్తుంది. ఇక్కడ నాకైతే చేప ముక్కలు కరెక్ట్గా ఉడికినాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి వేసుకుందాము. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ కసూరి మేతి వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఈ విధంగానే కడాయిని కుదుపుకోండి. గ్రేవీ కూడా ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ చల్లారిపోయిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. అందువలన గ్రేవీ ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకు చాలా రుచిగా చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఈ చేపల పులుసుని చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే మాత్రం ఎప్పుడు చేపల పులుసు చేసినా కూడా నెక్స్ట్ డేకి చేపల పులుసు ముందు రోజు నైటే చేసి పెట్టేస్తాను. ఇలా ముందు రోజు చేపల పులుసు చేసుకోవడం వలన ఈ చేప ముక్కలకి పులుసు బాగా పట్టి చేప ముక్కకి మంచి రుచి వస్తుంది. మీకు ఇలా ముందు రోజు చేసుకోవడం వీలు లేదనుకుంటే లంచ్ టయానికి చేపల పులుసు కావాలంటే పొద్దున్నే మీరు చేపల పులుసు చేసి పెట్టేసేయండి. మధ్యాహ్నానికి చేపల పులుసు చల్లారిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులుసు ఎక్కువ తిన్న వాళ్ళకి ఇలా చిక్కటి గ్రేవీతో హ్యాపీగా తినేయచ్చు. సో ఈ చేపల పులుసు మీకు అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.